ఎన్నిసార్లు నడిపినా యాక్చువల్లీ అసలు ప్రతిసారి కొత్తగా ఉంది అసలు. డ్రైవ్ మాత్రం పిచ్చ ఫన్ అసలు, క్రేజీ అంటే క్రేజీ ఫన్ అసలు, మాటల్లో చెప్పలేని అనుభూతి. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో విశ్వ ఈరోజు తిరుపతి నుంచి వచ్చాడు అనమాట. యాక్చువల్లీ నిన్నే వచ్చాడు. అండ్ ఈరోజు మనం నిన్నే కలిసాం యాక్చువల్లీ నైట్. జస్ట్ అలా కలిసి ఈరోజు ఒక ఆటో ఎక్స్పో అవుతుంది, దానికి వెళ్తున్నాం. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయాం, ఎండ భయంకరంగా ఉంది హైదరాబాద్లో. సో అండ్ ఇది మన విశ్వ బ్రాండ్ న్యూ హ్యారియర్ ఈవీ. ఎలా ఉందో చెక్ చేస్తున్నా అప్పటి నుంచి. సో యా, కార్ అయితే చాలా బాగుంది విశ్వ, వర్త్. ఆ ఫీలింగ్ కూడా రావట్లేదు. అంటే ఒక కొన్ని ఎలక్ట్రిక్ కార్స్లో ఫీలింగ్ ఉంటుంది. ఎలా అంటే తిప్పుతుంది కడుపులో, అది లేదు దీంట్లో. అది బాగుంది. ఓకే, ఇది బాగుంది. చాలా నోటీస్ వెనక్కి కూర్చున్నా ముందర కూర్చున్నా నాకు ఆ సిగ్నల్స్ రావట్లా. ఐస్ ఇంజన్స్ లో చాలా వస్తుంది. బిఎంవీస్ లో వస్తుంది, మర్సిడీస్ ఈక్యూఎస్ లో వస్తుంది. భయంకరంగా వస్తుంది. ఈక్యూఎస్ లో కూడా, ఈక్యూఎస్ లో తిప్పేస్తుంది కడుపులో, ఏ సీట్ లో కూర్చున్నా తిప్పుతుంది. అది ఎంతో మరి బిఎంవి ఓన్లీ ఇంజన్ అంతే. నో కంఫర్ట్. సో లెట్స్ గో గైస్. అక్కడ ఈవెంట్ ఎలా ఉందో మనకు కూడా తెలియదు. బైక్స్లో వెళ్దాం అనుకున్నాం కానీ ఎండకు మాడిపోతామని చెప్పి కార్లో వెళ్తున్నాం చల్లగా. ఇప్పుడు టాపిక్ విశ్వ కార్ నెంబర్ గురించి వచ్చిందనమాట. 0009 తిరుపతి. సో నార్మల్గా ఒక ర్యాండమ్ గెస్ట్ చేయండి, 0009 నెంబర్ మనకు కావాలంటే ఎంత అవుతుందో. సో దగ్గరకు వచ్చిన కామెంట్కి విశ్వ మంచి ప్రైజ్ ఇస్తాడు. సో నేను ఇప్పుడే బేసిక్గా మనం వచ్చేసి డొనేషన్ అమౌంట్ 1 lakh ఉంటుంది. ఓకే, దాని తర్వాత మిగిలినంతా బిడ్డింగ్, ఎవరు ఏ పార్టీ ఎంత చేస్తే అంత అనమాట. ఓకే. జనరల్ గా నేను చాలా మంది దగ్గర అనుకునేది ఏంటంటే తెలిసింది, సో గ్రీన్ నెంబర్ ప్లేట్స్ కి తక్కువ కాస్ట్ అనేసి అదే అనుకున్నా నేను కూడా. సో బేసిక్ అలా ఎప్పుడు ఉండదు. నెంబర్ అనేది ఒకటే, ఆ నెంబర్ ఏ వెహికల్ కి రిజిస్టర్ అవ్వాలో దానికి అయిపోతుంది. ఇప్పుడు ఎల్లో బోర్డుకి కూడా నీకు ఉండదు నెంబర్ అనేది, ఆ నెంబర్ వస్తాడు. నువ్వు ఎల్లోకి వేసుకోవచ్చు, వైట్ కి వేసుకోవచ్చు, గ్రీన్ కి వేసుకోవచ్చు, అది దాన్ని బట్టి అనమాట. నెంబర్ ప్లేట్ కి తగ్గట్టు అలా ఏమి ఉండదు, అంటే గ్రీన్ కి తక్కువ అలా ఏమి. సో ₹1,00,000 డొనేషన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గైస్. దాని తర్వాత ఎంతమంది బిడ్ వేసి ఉంటారు, అది ఎక్కడ దాకా వెళ్ళి ఉంటుంది. విశ్వ ఎక్కడికి తగ్గకుండా నెంబర్ సొంతం చేసుకున్నావా? యుద్ధమే మరి నెంబర్ కావాలంటే. నాకు 0007 కావాలి. నాకు ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్, 12 minutes అంట. వేరే ఊరికి వచ్చాం మేము ఇప్పుడే. సో గైస్ మనం వచ్చిన ల్యాక్కి ఈవెంటే అయిపోయింది. ఓ ఓ ఓ ఓ హీట్ అయిందా? ఇది సేమ్ ఫోక్స్ వ్యాగన్, ఆ ఈవెంట్కి కూడా వచ్చింది. సో బేసిక్గా ఈవెంట్ అనుకున్నట్టు జరగలేదు. ఏదో బెలినో థార్ క్రాష్ అయ్యాయంట. ఆ క్రాష్ అవ్వడం వల్ల కాలేజ్ ఫ్యాకల్టీ వీళ్ళంతా ఇంకా పంపించేశారు అందరినీ. మేము వచ్చేసరికి అన్ని కార్స్ అన్నీ బయట ఉండే. సో ఇంకెందుకు ఇక్కడ టైం వేస్ట్ అని మేము కూడా వేరే పని ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఎంజీ సైబర్ స్టార్ ఎప్పటి నుంచో విశ్వ నడుపుతా అంటున్నాడు. వెళ్ళి ఎంజీ సైబర్ స్టార్ తీసుకొని లెట్స్ డ్రైవ్. విశ్వ కూడా నడుపుతాడు, మనం కూడా నడుపుతాం. లెట్స్ గో టు ఎంజీ సైబర్ స్టార్. ఎలా ఉంది విశ్వ హైదరాబాద్ ఎంజీ సెలెక్ట్, నాట్ జస్ట్ ఎంజీ సెలెక్ట్. సో యాక్చువల్లీ ఒక వాచ్ చూసాను, చాలా బాగుంది. వాచ్ అడిగాను తమ్మని. లెట్స్ సీ, 55,000 సంథింగ్ చెప్పారు. డీటెయిలింగ్ చూద్దాం ఎలా ఉందో. దీని తర్వాత విల్ గో ఫర్ ఎ రైడ్. నేను ఆల్రెడీ ఎంజీ సైబర్ స్టార్ నడిపాను. అది ఎన్నిసార్లు నడిపినా ఇంకా నడపాలనిపిస్తుంటుంది, అంటిల్ అన్లెస్ మనం ఒకటి ఇంట్లో పెట్టుకునేదాకా. సో వాచ్ అయితే ఇదే గైస్, మంచి గోల్డ్ అండ్ లెదర్ బాగుంది. ఇప్పుడు ఈ వాచ్ నాకు కాదనమాట, విశ్వ కొంటా అన్నాడు. సో యాక్చువల్లీ బాగుంది, ఇంకా బాగుండొచ్చు. బట్ యా, ఎవరికి నచ్చుతుందో వాళ్ళకే నచ్చుతుంది అది. సో మనం కారు కొనేటప్పుడు కార్తో పాటు వాచ్ కొనుక్కుంటే బాగుంటుంది. ఎంజీ కార్ ఉంటే బాగుంటుంది. సో గైస్ మనం డైట్ స్టార్ట్ చేసాం కాబట్టి బ్లాక్ కాఫీ. సో గైస్ లెట్స్ గో.
ఈ డోర్సే క్రేజీ అసలు. సో విశ్వ అయితే ఎంజీ సైబర్ స్టార్లో వస్తున్నాడు, మేము దీంట్లో వెళ్తున్నాం. ఇంకా రాలేదు అనుకున్నాడు మనోడు. ఇది ఒకటి సౌండ్ వస్తూ ఉంది, టిక్ 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 అని. యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఉంటే మంచి టైం ఉండేది మాకు, మధ్యాహ్నం 1 నుంచి ఈవినింగ్ వరకు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది. చూద్దాం, ఫస్ట్ అయితే ఓఆర్ఆర్ ఎక్కి దాన్ని పరీక్షిద్దాం. వీడియోస్ చాలా వీడియోస్ సార్ కామెంట్స్ లో వీడియో తీసేటప్పుడు ఎక్కువ ఇలా అంటూనే ఉంటాం. ఎందుకంటే ఈ హెయిర్ ఉన్న టెక్స్ట్ కి ఇది గ్రోత్ కి మనం ఇలా ఎలా అనకపోతే ప్రేమిస్తే సినిమాలో భరత్లా కనిపిస్తాం. అందుకని ఇలా అనుకుంటూ ఉండాలి, లేకపోతే అలా ఉండిపోద్ది అనమాట జుట్టు అది. సో విశ్వ అయితే వచ్చాడు, లెట్స్ గో. అలా చూస్తారనమాట క్రౌడ్ కార్ని. ఆ కార్ అలా ఉంటుంది. యాక్చువల్లీ డోర్స్ తీసి నడిపే ఆప్షన్ ఉందని చూడాలి. ఇగో నైస్గా వస్తున్నాడు విశ్వ. చిన్న కారు కాబట్టి కనిపించలేదు అది అనుకున్నప్పుడు. ఇగో ఏదైనా కార్ వస్తే అది మునిగిపోతుంది. బట్ అసలు క్రేజీ ఉంది. ఇప్పుడు వస్తుంది చూడు, ఇదిగో నైస్. ఎలా ఉంది కారు? అవునా, అందుకే వచ్చా. సో భలే ఉంటుంది అసలు ఈ కారు, అసలు ఆ ఫీలింగే వేరు. సరే ఇద్దరు డబ్బులు తీసుకునేద్దాం. 50-50 చేద్దాం. పద ఇప్పుడైతే ఓవరాల్ ఎక్కుదాం మనం. లెట్స్ గో. లాస్ట్ టైం నేను చాలా బాగా తీసుకున్నా వీడియో ఎంజీతో. అప్పుడే మన విశ్వ కూడా చెప్పాడు, విశ్వ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కెమెరాతో. ఒక డబుల్ టేప్ ఉంటే సార్టెడ్ లైఫ్. చూద్దాం, వెళ్ళేదారిలో మా టైం బాగుండి ఒక స్టేషనరీ దొరికితే ఒక డబుల్ టేప్ కొనుక్కొని అతికిచ్చేస్తాం. యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే విశ్వ నడిపాడు. విశ్వ కార్లోకి వెళ్ళిపోతాను, ఆ కార్లోకి వెళ్ళిపోయాడు. సో మనం నడపకపోతే ఎలా? ఈ కార్ ఎప్పుడు ఇలా నడపకూడదు. ఈ కార్ ఫస్ట్ తీయాలి. సో గైస్ ఇప్పుడైతే దీన్ని లాంచ్ కంట్రోల్ టెస్ట్ చేయబోతున్నాను. యాక్చువల్లీ మామూలు ఫన్ లేదు గైస్. నేను కొంచెం ముందుకు వచ్చేసా, జుట్టు కూడా చిక్కు అయిపోయింది. కారు మాత్రం డ్రైవ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఈ కారు గురించి. మనం మాటల్లో చెప్పాలని, దీని పవర్ కానీ దీని లుక్స్ కానీ హెడ్ టర్నర్ అనమాట. అలా తిరిగి చూస్తారు ఈ కార్ వేసుకొని వెళ్తే. నేను అలా కొంచెం ముందుకు వచ్చేసా. సో మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కి మళ్ళీ వెళ్ళాలన్నమాట. సో ముందే ఉంది ఓఆర్ఆర్. ఎగ్జాక్ట్ ఈ టైంలో నా రేబాన్ మెటాలో ఛార్జ్ అయిపోయింది, ఇన్స్టా 360 గోలో ఛార్జ్ అయిపోయింది. అదొక బొక్క నాకు ఇప్పుడు. సో డీజే పాకెట్లోనే చేస్తున్నా బ్లాగ్. నడిపేటప్పుడు అసలు మాటలు రావు నోట్లోంచి, సో అందుకే ఏం మాట్లాడలేదు. ఆ నడిపే షాట్లు చూస్తేనే మీకు అర్థం అవుద్ది ఆ ఫీల్ ఎలా ఉంటుందో. విశ్వ వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఫస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో చూడాలి. ఎక్కడికి వచ్చేసాను కూడా తెలియదు యాక్చువల్లీ. కొంచెం చాలా ముందుకు వచ్చేసాను. ఇప్పుడు వెళ్తున్నా మళ్ళీ. ఇంకొకటి కార్పెట్ ఆల్మోస్ట్ నీకు ఒక చిన్న ఫైటర్ జెట్ ఫీలింగ్ వస్తుంది. ఈ 3 స్క్రీన్స్, ఇక్కడ ఇంకొక స్క్రీన్, సేమ్ మన ల్యాంబోకి ఉన్నట్టు ఈ బటన్స్. అన్నిటికన్నా క్రేజీ కన్వర్టబుల్, సన్సెట్ కన్వర్టబుల్. బాబా క్రేజీ వైబ్ ఉంది. కార్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఎలక్ట్రిక్ కార్లా ఫీల్ అవ్వదు అసలు. ఎన్నిసార్లు నడిపినా యాక్చువల్లీ అసలు ప్రతిసారి కొత్తగా ఉంది అసలు. ఆల్మోస్ట్ నేను ఇప్పటికీ నాకు తెలిసి ఒక 4th or 5th టైం అయింది తీసుకొని బయటికి రావడం. అండ్ ఆల్రెడీ ఒక బ్లాగ్ ఉంది. బట్ స్టిల్ ఈ కార్ అది నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకెళ్దాం, చాలా లేట్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం విశ్వ? ఫస్ట్ అయితే కార్ ఇచ్చేద్దాం, తర్వాత ఎక్కడికి వెళ్దాం? మాల్కి వెళ్దాం. ఓకే ఆపే ఇక్కడ. సో నెక్స్ట్ మాల్కి వెళ్దాం గైస్. ఈ షర్టే కొంచెం లూజ్గా అయిపోయింది.
డ్రైవ్ మాత్రం పిచ్చ ఫన్, అసలు క్రేజీ అంటే క్రేజీ ఫన్, అసలు మాటల్లో చెప్పలేని అనుభూతి. జై థ్యాంక్స్ జై ఉడి అమ్మ. ఓకే మళ్ళీ చేద్దాం. బాయ్ జై. హీరోలా బోల్ నువ్వు కొట్టు. ఓకేనా? చలో రెడీ. ఇసుకుంది చూసుకో జై, జాగ్రత్త. సో ఈవీ కార్ ఛార్జింగ్ అయిపోద్ది అనుకుంటాం కదా, ఇలా ఛార్జింగ్ ఉంటుంది అనమాట మాల్స్లో కూడా. సింపుల్గా తీసి అలా పెట్టుకుంటే వా షట్ ఇలా పని చేయకుండా ఉంటాయి. సో నాకైతే ఓపిక అయిపోయింది, వీడు ఇంకా తిరుగుతా అంటున్నాడు. ఎలా ఓపిక వస్తుందో విశ్వ నాకు కూడా. బాబా 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 తలకాయ నొప్పి వచ్చేసింది. పెట్టుకున్నా మైక్, ఇదిగో మనోడు నాకు జోబులో పెట్టుకున్నాడు మైక్, అందుకే మైక్ అంటున్నాడు. సో ఐ థింక్ ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్, అండ్ ఇలాంటి వ్లాగ్స్ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.